ముంబై ఇండియన్స్ వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు భయ్యో. చాలా అంటే చాలా డేంజర్. అట్లా ఫస్ట్ అంతా మ్యాచ్ ఓడిపోతారు. లాస్ట్కి వచ్చేసరికి క్వాలిఫైయర్లో ఉంటారు, ప్లే ఆఫ్స్లోకి వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చేస్తారో ఎలా వచ్చేస్తారో వాళ్ళకే తెలీదు. అంత దారుణంగా, అంత క్యాలిక్యులేటెడ్గా గేమ్స్ తీసుకొచ్చేసి పైన కూర్చోబెడతారు అనమాట. నిన్నటి వరకు మ్యాచ్లు జరిగిన దాంతో చూసుకుంటే ఫస్ట్ 5 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచింది. తర్వాత 3 మ్యాచ్లు వరుసగా గెలిచింది. అంటే 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు ప్రజెంట్ 6th ప్లేస్లో ఉంది. వా, ఎక్కడో టాప్ టేబుల్లో కింద ఉండేది సడన్గా ఉండేటువంటి పైకి వచ్చింది. అంటే లాస్ట్ 3 మ్యాచ్లు గెలవడంతో. అండ్ నిన్న మ్యాచ్ మాత్రం చెన్నైతో చాలా బెటర్ రన్ రేట్తో గెలిచింది. 15.4 ఓవర్స్లో కంప్లీట్ చేసింది మ్యాచ్. ఇది రోహిత్ శర్మ ఎఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ నుంచి ఆడిన మ్యాచ్లలో ఏ మ్యాచ్ కూడా 2 ఓవర్స్కి మించి ఎక్కువ నిలబడలేదు, ఎక్కువ ఆడలేదు. ఆయన పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఆయన మీద ఎక్స్పెక్టేషన్ అయితే హై ఉంటుంది ఎప్పటికైనా రోహిత్ శర్మ మీద. బట్ రోహిత్ శర్మ ఫామ్లో లేడు అనేదానికంటే ఆడలేదు అనుకోవాలి. ఫామ్లో ఉన్నా లేకపోయినా ఆయన ఆట ఒకే విధంగా ఉంటుంది. వచ్చినామా కొట్టినామా పోయినామా, నిలబడుకొని వాళ్ళు డాట్ చేసుకుంటూ సింగిల్ ఆడాలా అన్నట్టు ఉండదు అనమాట. వచ్చినామా కుమ్మినామా మ్యాచ్ విన్ చేసినామా అదే చూస్తాడు తప్ప, తక్కువ బాల్లో ఎక్కువ స్కోర్ కొట్టేస్తాడు తప్ప ఎప్పుడు బాల్ తిన్నాం అలాంటివి చాలా రేర్గా ఉంటాయి అనమాట. నిన్న మ్యాచ్లో చాలా కామ్నెస్ చూపించాడు. ఎక్కువ అనవసరమైన హిట్టింగ్ చేయలేదు, అవసరమైనప్పుడు మాత్రమే హిట్టింగ్ వేసాడు. స్టార్టింగ్లో కొంచెం బాగా హిట్టింగ్ వేసాడు పవర్ ప్లేలో, తర్వాత మెల్లగా ఆడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ వికెట్ పడతానే మన స్కై వచ్చాడు కాబట్టి ఆ తర్వాత మ్యాచ్ మొత్తం స్కైకి ఇచ్చేసాడు హిట్టింగ్కి. రోహిత్ శర్మ మ్యాచ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు అనమాట, మెల్లగా మెల్లగా ఆడుకుంటూ. అంటే ఇక్కడ కామ్నెస్, అనవసరమైన షాట్స్కి వెళ్ళలేదు, చూసుకొని ఆడాడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే షాట్స్ కొట్టాడు. ఇలా జరిగింది నిన్న మ్యాచ్లో. రోహిత్ శర్మ డిఫరెంట్ అబ్బా, నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది, అదే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. స్కై సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఏమంటారు, మన స్కై గురించి తెలిసిందేగా. ఒక పాటన కొట్టాడబ్బా, వచ్చినాడంటే ఒకటే స్వీప్ షాట్లే. కూర్చున్నామా ఇట్లా ఊపినామా, కూర్చున్నామా ఇట్లా ఊపినామా, ఇవే షాట్స్ ఉంటాయి రెగ్యులర్గా. ఆబ్వియస్లీ అవుట్ అయినా అవే షాట్స్లో ఉంటాయి, హిట్టింగ్ చేసినా అవే షాట్స్ ఉంటాయి అనమాట. అవుట్ అవుతున్నానే ఈ బాల్స్ ఆడకూడదు అని ఉండదు అనమాట. ఆబ్వియస్లీ ఎంత కాన్ఫిడెంట్గా అవుట్ అవుతాడో అంత కాన్ఫిడెంట్గా షాట్స్ కొడతాడు. అదే టైంలో తెలియకుండా ఒక్కోసారి అవుట్ అయిపోతాడు అనమాట. అది మ్యాచ్ జరిగేది. నిన్న ఒక్క వికెట్తోనే వీళ్ళిద్దరూ వికెట్లు పడకుండా సూర్యకుమార్ అండ్ మన రోహిత్ శర్మ చేత కొట్టేశారు. చెన్నైకి ఇంకా ప్లే ఆఫ్స్కి అవకాశాలు లేకుండా చేశారు, ఆల్మోస్ట్ లేనట్టే. సో ముంబై మాత్రం చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. హార్దిక్ పాండ్యాకి కూడా మంచి రోజులు వచ్చేసినాయి భయ్యో. మొత్తానికి టీం పర్ఫార్మెన్స్ మొదలైందనమాట. అంటే ప్లే ఆఫ్స్ చేయడానికి ప్రయత్నాలు మొదలైపోయినాయి. ఆల్రెడీ టాప్ 4లో కొట్టుకుని వస్తున్నాయి టీమ్స్ అన్నీ. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ఇవి 4 పైపైన కొట్టుకుంటున్నాయి 4లోనే. అండ్ ముంబై సడన్గా రేస్లోకి వచ్చేసింది పైకి. కేకేఆర్ వచ్చేస్తా అనుకున్నాం కానీ కిందికి వెళ్ళిపోయింది. ఇంకా ఎల్ఎస్జీ కూడా ఉంది కింద 5th ప్లేస్లో. అండ్ 6th ప్లేస్లో మన ఎంఐ ఉందన్నమాట. కేకేఆర్ కూడా వచ్చే అవకాశాలు అయితే పెద్దగా లేవు. 8 మ్యాచ్లలో ఇంకా మ్యాచ్ ముంబైతో ఓడిపోయింది. సారీ, జీటీతో మ్యాచ్ ఓడిపోయింది. 8 మ్యాచ్లలో 3 గెలిచింది. సో అవకాశం చాలా తక్కువ ఉంది కేకేఆర్కి కూడా. ముంబైకి మాత్రం అవకాశం చాలా పుష్కలంగా ఉంది. నెట్ ఆన్ నెట్ మెయింటైన్ చేసుకుంటూ ఇదే విధంగా మ్యాచ్లన్నీ గెలిచారంటే మాత్రం ఎప్పుడైనా రావచ్చు ప్లే ఆఫ్స్లోకి, ఎప్పుడైనా క్వాలిఫైర్లోకి కూడా రావచ్చు, వచ్చి అలా కప్పు తీసుకెళ్ళిపోవచ్చు. ఇది జరిగేది అనమాట. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ముంబై టీమ్. ఎవ్రీ టైమ్ ఇదే తంతు, ఇదే జరుగుడు. అంతేగా రావడము, ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, ఒక 5-6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినా కూడా నెక్స్ట్ నుంచి మొదలు పెడతారు. అబ్బా వీర బాధుడే ఉంటుంది. మ్యాచ్ చేజింగ్లు కానీ ఫస్ట్ బ్యాటింగ్ కానీ ఏ విధంగా తగ్గేది ఉండదు అనమాట. ఆబ్వియస్లీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గానే ఉంది, లేకేం కాదు. కాకపోతే స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా ముంబైకి అది. అందుకు అట్లా లేట్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినంతే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కాగదనమాట, దూసుకెళ్ళిపోవడమే. ఆ విధంగా ముంబై అయితే క్వాలిఫైర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా పుష్కలంగా. గాయస్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ముంబై టీం చాలా డేంజర్ నిజంగానే. ఇది మాత్రం ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకపోయినా ఇది మాత్రం నిజం. నాకైతే అనిపిస్తుంది అబ్బా, ఈసారి కూడా మళ్ళీ తేడా కొడుతుంది. ముంబై మళ్ళీ సమ్మని వచ్చేసి పైకి ఏడ కప్పు తీసుకెళ్ళిపోతుందని. బట్ ఈసారి ఏదైనా కొత్త టీంకి వస్తే బాగుంటుంది. ముంబైకి ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికే. బట్ ఢిల్లీకో
ఆర్సీబీకో పంజాబ్కో ఏదినికి వచ్చినా ఓకే, బట్ ఆర్సీబీకి అయితే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ అంతే, విరాట్ కోహ్లీ కోసం కప్పు రావాలి. గాయస్, ముంబై ఫ్యాన్స్ ఉంటే మాత్రం పండగ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ముంబై ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఐపీఎల్ అయిపోయిన వరకు ఐపీఎల్ మీద, ప్లేయర్స్ మీద, ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్.